ఉంటే నాకు ఏదో కొత్తగా వెళ్తున్నట్టు అనిపించట్లేదు. అందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ని కలుస్తున్నట్టే నాకు అనిపిస్తుంది. కానీ అందరికీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాకపోతే ఆఫ్టర్ ఎలక్షన్స్ ఇవి కూడా సాల్వ్ అవుతాయని నేను కోరుకుంటున్నాను. ఎన్నికల్లో 141 డివిజన్ నుండి నా మిస్సెస్ శిరీషారెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి నుండి. తెలంగాణ రాష్ట్ర సమితి మా మీద నమ్మకంతో కేసీఆర్ గారు ఈ 141 డివిజన్ నుంచి బీఫామ్ ఇవ్వడం జరిగింది. మేము 2 రోజుల నుంచి పాదయాత్ర స్టార్ట్ చేసాం. అటు స్లమ్ముల్లోనూ ఇటు కాలనీలలోనూ రెండు వైపులా కూడా కేసీఆర్ గురించి చాలా మంచిగా చెప్తూ, మీరు ఓటు అడగడం కాదు, మేము 10 మంది ఓట్లు వేపిస్తామని చెప్పి వాళ్ళు కేసీఆర్ తీసుకున్న కార్యక్రమాలన్నింటినీ కూడా పొగుడుతూ చెప్తా ఉన్నారు. స్లమ్ములలో ఉన్న సమస్యలు అన్నీ కూడా అధిగమించిన వాళ్ళు. పెన్షన్ అయితేనేమి, కళ్యాణ లక్ష్మి అయితేనేమి, రేషన్ బియ్యం అయితేనేమి, ఇవన్నీ కూడా వాళ్ళే గుర్తు చేస్తూ మేము తప్పకుండా ఓటేసి గెలిపిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. కొన్ని దీర్ఘకాలిక పనులు అయితేనేమి, పెద్ద బడ్జెట్తో కూడుకున్న పనులు అయితేనేమి చేయలేకపోయినాం. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉండే, మేము తెలుగుదేశం పార్టీ నుంచి కార్పొరేటర్ ఉండే కాబట్టి కొన్ని చేయలేకపోయినాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే కనకారెడ్డి గారు ఉన్నారు టీఆర్ఎస్ నుంచి. టీఆర్ఎస్ కార్పొరేటర్ని కూడా గెలిపిస్తే మిగతా పనులన్నీ కూడా కంప్లీట్గా వితిన్ 1-2 ఇయర్స్లో టోటల్గా కంప్లీట్ చేస్తామని చెప్తా ఉన్నాము. అదేవిధంగా రైల్వే గేటు మే వరకే ఉంటుంది, తర్వాత మూసేస్తారని చెప్పిండ్రు. దాని విషయంలో కూడా మేము కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. కేటీఆర్ గారు కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్య కూడా వచ్చే నెల 9వ తారీఖు డిఫెన్స్ మినిస్టర్ హైదరాబాద్కి వస్తూ ఉన్నాడు. ఆ రోజు ఆ సమస్యను కూడా పరిష్కారం జరుగుతుందని చెప్పి మాకు కేటీఆర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఆ విషయాన్ని కూడా మేము ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం.